బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిని గురించి అనేకమైన ప్రస్తావనలు మనం చూస్తాం. గాడ్స్ ప్రెజెన్స్, హౌ గాడ్స్ ప్రెజెన్స్ మేడ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుని ప్రజల జీవితాలలో ఆయన సన్నిధి ఏ విధమైన మేలును చేకూర్చిందో, ఆయన సన్నిధి ద్వారా ఏ విధంగా వారి పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చాయో, దేవుని సన్నిధి ద్వారా ఏ విధంగా శ్రమల నుండి విడుదల పొందారో, ఆ మాటలన్నింటినీ మనం ధ్యానం చేసుకుంటూనే ఉంటాం. అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుని సన్నిధిని వారు కోరుకున్నారు. దేవుని సన్నిధిని కోరుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు చాలా దగ్గరగా వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, నీవు దేవుని సన్నిధిని నీ జీవితంలో కోరుకుంటే, if you desire for God's presence in your life, he is going to satisfy you. దేవుని సన్నిధి నా జీవితంలో కావాలి, దేవుని సన్నిధి నా కుటుంబంలో కావాలి, నేను చేసే ప్రతి పనిలో దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండాలి అని నీవు కోరుకుంటే, నీ ఆశను, నీ హృదయ వాంఛను దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడంటే. ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులుంటే వారికి దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఒక బొకే ఇవ్వడానికి, ఒక ఫోటో దిగడానికి అవకాశం ఉంటుందేమో, కానీ అంతకంటే సాన్నిహిత్యంగా, అంతకంటే ఎక్కువసేపు ఒకవేళ వారితో గడపడానికి మనకు అవకాశం రాదు. చూడండి, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రిని కానీ మనం గమనిస్తే, వారితో వెళ్ళి ఏదో దూరం నుండి నిలబడి కొన్ని మాటలు మాట్లాడి వారితో ఒక ఫోటో దిగడానికి అవకాశం ఉంటుందేమో, కానీ అంతకన్నా సన్నిహితంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ రాజాదిరాజు దేవాతి దేవుడు మనకిస్తున్న ఒక మంచి ఆఫర్ ఏంటంటే, ఆయన మనకి సమీపముగా ఉంటానంటున్నాడు. ఎప్పుడంటే ఆయనకు మనం మొర పెడితే, వెన్ యూ కాల్ అపాన్ హిమ్ ఇన్ ట్రూత్, హీ ఈజ్ నియర్ టు యూ. చాలా చాలా సన్నిహితంగా, చాలా చాలా దగ్గరగా ఆయన మనకుండే దేవుడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇదే కాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజుని గుర్చిన ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. దేవుని ప్రజలను పరిపాలించిన అనేకమైన రాజులలో దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదు రాజు యొక్క కుమారుడు. దావీదుకు పుట్టిన అనేక మంది కుమారులు ఉన్నారు. వారిలో దావీదు తర్వాత సింహాసనాన్ని అధిరోహించాలని ఆశపడిన వారు, ప్రయాసపడిన వారు, గ్రీడీనెస్తో రాజుని ఇబ్బంది పెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు దావీదు తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు జ్ఞానం దయచే, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు. ఐ నీడ్ విజ్డమ్. నాకున్న జ్ఞానం, నాకున్న అనుభవము, నాకున్న తెలివి సరిపోదు నీ ప్రజలను పరిపాలించడానికి. ఇంత గొప్ప బాధ్యతాయుతమైన స్థానంలో నన్ను పెట్టావు, రాజసింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టావు. ఈ స్థానానికి నేను న్యాయం చేయడానికి నాకు నీవే జ్ఞానం అనుగ్రహించాలి అని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు ఎంతో మెచ్చి జ్ఞానంతో పాటు ఆయుష్నిచ్చాడు, ఆ తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అలాగే శత్రువులపై జయాన్ని కూడా ఇస్తానని ఆ జ్ఞానంతో పాటుగా ఇంకా చాలా బోనస్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు సొలొమోనుకు దయచేసినట్లు దేవుని గ్రంథంలో మనం చదువుతున్నాం. సొలొమోను దేవుని చేత ఆయన జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తిగా ఒక వైజెస్ట్ కింగ్, ప్రపంచంలో జీవించిన వ్యక్తులందరిలో ఒక శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారిగా పేరు తెచ్చుకున్నాడు సొలొమోను. అయితే సొలొమోను గురించి చెప్పబడిన మాట మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. 7వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి యున్నది. షేబ దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానానికి అబ్బురపడి ఆశ్చర్యపడి ప్రత్యక్షంగా చూడాలి, ఐ వాంట్ టు సీ దట్ కింగ్, ఐ వాంట్ టు సీ దట్ గ్రేట్ మ్యాన్, ఆ గొప్ప వ్యక్తి ఎవరో నేను ఒకసారి వెళ్ళాలి, కలుసుకోవాలని చాలా మరి ఆసక్తితో సొలొమోను రాజుని దర్శించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. షేబ దేశపు రాణి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని, ఆయనకు దేవుడిచ్చిన సంపదలను, దేవుడు ఆయన ఆశీర్వదించిన విధానాన్ని చూసి చెప్తున్న మాట ఏంటంటే, నేను విన్నదానికంటే చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది హౌ బ్లెస్డ్ యు ఆర్. నువ్వెంత జ్ఞానం కలిగిన వాడివో, నువ్వెంత భాగ్యవంతుడివో నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది, నేను వినినది చాలా చాలా కొంచెమే.
అంత మాత్రమే కాదు, ఆమె చెప్తున్న ఇంకొక మాట ఏంటంటే, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. రాజా, నీ సేవకులు, యోర్ సర్వెంట్స్ ఆర్ వెరీ లక్కీ, వెరీ ఫార్చునేట్. ఎందుకు వారు భాగ్యవంతులంటే, నీ జ్ఞానాన్ని ఏదో నేను వచ్చి చూసి వెళ్ళిపోతున్నాను, దర్శించి వెళ్ళిపోతున్నాను, నేను నీ జ్ఞానాన్ని చూసే ఎంతో ఆశ్చర్యంతో అబ్బురపడిపోతున్నాను. అయితే నీ సేవకులు ఎప్పుడు నీ ముందే ఉంటారు కదా, నీ ప్రెజెన్స్లోనే ఉంటారు, నీ జ్ఞాన వచనాలు, నీ జ్ఞాన బోధలు వారు వింటూ ఉంటారు, వారు ఇంకెంత భాగ్యవంతులు. ఉదయకాల సమయంలో సొలొమోను యొక్క ప్యాలెస్లో మనం లేకపోవచ్చు. దేవుడు జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించిన సొలొమోను రాజు యొక్క అంతఃపురంలో ఉండి ఆయన జ్ఞాన వచనాలు మనం వినడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన మరి అధిక జ్ఞాన సంపన్నుడైన, జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చిన దేవాతి దేవుని సన్నిధిలో నిలిచి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఇంకెంత భాగ్యవంతులం. హల్లెలూయా. వి ఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్స్. దేవుని మాటలు, జ్ఞానాన్ని అందించే దేవుని మాటలు. నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నీ బ్రతుకుని ఎలా బాగు చేసుకోవాలి, నీ సమస్యలలో ఎలా జయం పొందాలి, నీవు ఎదుర్కొనే సవాళ్లలో ఏ విధమైన అడుగులు నీవు వేయాలో, నీ జీవితంలో అన్ని పరిస్థితులకు, అన్ని సందర్భాలకు, అన్ని స్థితిగతులకు చాలిన జ్ఞానపు మాటలు దేవుని గ్రంథంలో వ్రాయబడున్నాయి. ఆయన సన్నిధికి మనం ఎప్పుడైనా రావచ్చు. రాజు అంతఃపురానికైతే, రాజు దగ్గరికి వెళ్ళాలంటే మనకు అపాయింట్మెంట్ ఉండాలి కదండి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు రాణి అహష్వేరోషు రాజు వద్దకు వెళ్ళి తన ప్రజల నిమిత్తం విన్నపం చేయడానికి, విజ్ఞాపన చేయడానికి ఆమె చాలా భయపడిపోయింది. ఎందుకంటే రాజు అనుమతి లేకుండా రాజు సన్నిధికి వెళ్తే ఒకవేళ మరణ దండన కూడా విధించే అవకాశం ఉంది. షీ కెన్ ఈవెన్ లూజ్ హర్ లైఫ్. అందుకనే ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవాది దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో, దేవుడు ఆయన సన్నిధికి నన్ను రాణిస్తాడో లేదో, నన్ను తృణీకరిస్తాడేమో, నన్ను త్రోసివేస్తాడేమో, నన్ను రిజెక్ట్ చేస్తాడేమో, నన్ను ఇగ్నోర్ చేస్తాడేమో అని భయపడాల్సిన అవసరం లేనే లేదు. కారణం ఏంటంటే, దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఐ విల్ నాట్ రిజెక్ట్ మై పీపుల్. ఎవరు నా దగ్గరకు వస్తారో వారిని ఎప్పుడు చాపబడిన చేతులతో దేవుడు స్వాగతిస్తాడే తప్ప వారిని ఎన్నడూ ఆయన రిజెక్ట్ చేసే దేవుడు కాదు. దినమెల్లా విననొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అవిధేయులైన వారి పట్ల ప్రేమను చూపించి చేతులు చాపేవారు ఎవరైనా ఉంటారా? చేతులు చాపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం చేతులు చాపలేం. చూడండి, ఎవరైనా చిన్న పిల్లలు మనకి ముద్దొస్తే చేతులు చాపి నా దగ్గరికి రమ్మని పిలుస్తాం. ఎంతసేపు పిలుస్తాం? 5 మినిట్స్ పిలుస్తాం మహా అయితే. రావట్లేదు అనుకోండి, వాడు అటు ఇటు తిరుగుతున్నాడు, పోతే పోన్లే వీడిని ఏం ఎత్తుకుంటామని చేతులు ఇంకా చాపుంచాం. ఇంకా నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇంకా నేను చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి, నా ఎనర్జీని అనవసరంగా రాని వాళ్ళ కోసం ఎందుకు చాపాలని వదిలేసుకుంటాం. కానీ దేవుడు విననొల్లని ప్రజల వైపు, అవిధేయులైన ఆయన ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాపి ఉన్నాడు. ఆల్ డే లాంగ్ గాడ్ హ్యాస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ ద డిజొబీడియంట్ పీపుల్. ఈ ఉదయకాల సమయంలో నీవు ఒకవేళ దేవునికి ఇష్టమైన బిడ్డవైనా ఆయన చేతులు చాపే నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి విరోధమైన వ్యతిరేక దిశలో నీవు ప్రయాణం చేస్తూ దేవుని ద్వేషించే వ్యక్తిగా ఉంటూ ఈ మాటలు నువ్వు వింటున్నా, దేవుడు ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వద్దకు నీవు రావాలని, ఆయన మాటలు నీవు వినాలని, ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఆయన మాటలు విని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనందరినీ సృజించాడు, మనము ఆయన వారము అనే మాట దేవుని గ్రంథంలో వ్రాయబడింది. వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్, వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ గాడ్స్ క్రియేషన్. నీవు దేవుని సృష్టి. దేవుడు తాను సృష్టించిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తాడు తప్ప ఆయన ఎన్నడూ కూడా ద్వేషించడు. తల్లిదండ్రులు చూడండి, కొన్నిసార్లు పిల్లలు వయసులోకి వచ్చి తల్లిదండ్రులు ధిక్కరిస్తూ, ఎదురు మాట్లాడుతూ, ఎదురాడే స్వభావంతో తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తూ వారి ఆస్తినంతా పాడు చేస్తూ ఉన్న తల్లిదండ్రుల హృదయం వారి బిడ్డల కొరకు ఎప్పుడు తాపత్రయపడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే అది కన్న ప్రేమ, కన్న పేగు బంధం అంటారు కదండి. తల్లి తండ్రి ఎప్పటికైనా వాళ్ళ పిల్లలు ఎంత భయంకరమైన వాళ్ళైనా, ఎంత నీచమైన స్థితిలో ఉన్నా పిల్లల మీద ఆ ప్రేమ, ఆ ఆరాటం, ఆ తాపత్రయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
దేవుని ప్రేమ కన్న తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమ, మిన్నయైన ప్రేమ. ఒకవేళ నీ తల్లిదండ్రులైనా నిన్ను ప్రేమించలేకపోవచ్చేమో, ఒకవేళ నీ తల్లిదండ్రులైనా నిన్ను బాధిస్తూ ఉండొచ్చేమో, ఒకవేళ నీ తల్లిదండ్రులైనా నీకు అన్యాయం చేసి ఉండొచ్చేమో, ఒకవేళ నీ తల్లిదండ్రులైనా నిన్ను ఆయాస పెట్టే మాటలు మాట్లాడి ఉండొచ్చేమో, నిన్ను అపార్థం చేసుకొని ఉండొచ్చేమో, యేసయ్య ప్రేమ నిన్ను కన్న ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ. హల్లెలూయా. ఆయన సిలువలో మనల్ని కొన్న ప్రేమ అంట. ఆయన రక్తం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసం ప్రాణం పెట్టడం అనేది ఇంపాసిబుల్. తల తాకట్టు పెట్టైనా మా పిల్లలకి ఏదైనా వ్యాధి వస్తే బాగు చేయించుకుంటాం అనుకుంటారు, కానీ పిల్లల కోసం ప్రాణం పోగొట్టుకునేవారు ఐ డోంట్ థింక్ వీ విల్ సీ. అటువంటి తల్లిదండ్రులు మనం చాలా అరుదుగా చూస్తామేమో. కారణం ఏంటంటే తల్లిదండ్రులు అనుకుంటారు మా జీవితం మాది కదా, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వారి కోసమైనా బ్రతకాలి కదా అని ఆ బిడ్డల కోసం ఎంత తాపత్రయపడినా ప్రాణం పెట్టే అంత పరిస్థితి అయితే యూజువల్గా మనకు కనబడదు. కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆఖరు బొట్టు వరకు కార్చాడు. ఆయన అద్భుతమైన విలువైన వెలను నీ కొరకు నా కొరకు చెల్లించి ఆయన మనల్ని తన స్వంతం చేసుకున్నాడు. కనుక ఆయన ప్రేమ తల్లిదండ్రుల కన్నా మిన్న అయిన ప్రేమ. కొంతమంది యవనస్తులు నాకు ఫోన్ చేస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు, అక్క మా అమ్మ నాన్న మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, మా తండ్రి మాకు ప్రధాన శత్రువు అయిపోయాడు. మరి ఒక చెల్లెమ్మ నాకు మెసేజ్ పెట్టింది, అక్క మా అమ్మ మాకు ప్రధాన శత్రువు అయిపోయింది, ప్రతి చిన్నదానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది, సూటిపోటి మాటలతో మమ్మల్ని బాధ పెడుతుంది, మా తండ్రి ఒక నీచమైన కీచకుడిలా తయారైపోయాడు, మా తండ్రి అని పిలవడానికి కూడా మాకు నోరు రావడం లేదక్క. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడండి, బయట వారు మనల్ని బాధించినప్పుడు ఆ బాధ తట్టుకోగలం, కానీ స్వంత తల్లిదండ్రులే బాధ పెడుతూ ఉంటే ఆ బాధను మాటల్లో మనం వర్ణించలేము. ఒకవేళ నీ తల్లి తండ్రి నిన్ను ద్వేషిస్తున్నా, ఒకవేళ నీ తల్లి తండ్రి నిన్ను అసహించుకుంటున్నా, ఒకవేళ నీ తల్లి తండ్రి నిన్ను బాధిస్తున్నా, నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా మిన్నగా నిన్ను ప్రేమించే యేసయ్య నీకున్నాడు. హీ ఈస్ ఫార్ యూ. ఆయన నీ కోసము ఉన్నాడు. లెట్ మీ రిపీట్ దిస్ వర్డ్ అగైన్. ఈ మాట మరి ఒకసారి చెప్పనివ్వండి. గాడ్ ఈజ్ ఫార్ యూ అండ్ హీ ఈజ్ నాట్ అగేన్స్ట్ యూ. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీకు విరోధిగా మాత్రము లేడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు, నీ సైడే ఉన్నాడు. గాడ్ టేక్స్ యువర్ సైడ్. చూడండి, ఎవరితోన్నా మనకి చిన్న ఫైట్ ఏదైనా క్వారల్ ఏదైనా అవుతున్నప్పుడు మన అమ్మో నాన్న వచ్చి మన పక్షంగా నిలబడ్డారనుకోండి, కొండంత ధైర్యం వచ్చేస్తుంది. ఓకే, నన్ను సపోర్ట్ చేసే నా తల్లి ఉంది, నా పక్షంగా మాట్లాడడానికి నా తండ్రి ఉన్నాడు, నా పక్షంగా వాదించడానికి ఐ హ్యావ్ సంబడి అనే ఒక ధైర్యం మనకు వస్తూ ఉంటుంది. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. అది నీకు గుర్తుందా? Have you realized in your life that God is standing by you and he is for you? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ ప్రక్కనున్నాడు. ఆయన నిన్ను సపోర్ట్ చేయాలని, నీ పక్షంగా ఆయన పోరాడాలని, యుద్ధం చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. షేబ దేశపు రాణి అంటూ ఉంది, సొలొమోను రాజా, నీ దగ్గర ఉన్న సేవకులు, నీ దగ్గర ఉన్న జనులు ఎంత భాగ్యవంతులో. ఎందుకంటే నీ జ్ఞానపు మాటలు వింటూ నీ గొప్పతనాన్ని వారు కళ్ళారా చూస్తున్నారని. రాజాది రాజైన సమస్త జ్ఞానమునకు ఆధారమైన దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇది ఎంత గొప్ప భాగ్యము, ఇది ఎంత గొప్ప ధన్యత. It is indeed a blessing to go to the presence of God. దేవుని సన్నిధికి వెళ్ళడము, దేవుని సన్నిధిలో కూర్చోవడము, ఆయన మాటలు ధ్యానం చేయడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం సొలొమోను రాజు వద్ద ఉన్న సేవకుల కంటే, ఆయన దర్శించడానికి వచ్చిన వారి కంటే ఇది ఇంకా చాలా చాలా గొప్ప భాగ్యము, ఇది ఇంకా గొప్ప ధన్యత. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆఖరు భాగాన్ని నేను చదువుతున్నా. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. దేవుడు తన ప్రజలకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. You will stand in my presence. ఉదయకాల సమయంలో ఆ భాగ్యం నీకు కావాలని కోరుకుంటున్నావా? అయ్యా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు అనుగ్రహించి, నీ సన్నిధి నుంచి పారిపోయే స్థితి నాకు వద్దయ్యా,
అంత దౌర్భాగ్యమైన స్థితి నాకు కానీ నా బిడ్డలకు కానీ వద్దు. ఉన్నతమైన స్థితిలో చాలా చక్కని సంపన్నమైన కుటుంబంలో పుట్టిన తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలేంటో, తన తండ్రి ఇచ్చిన ఆ మంచి కృపలేంటో అవన్నీ మర్చిపోయాడు. అర్థం కాలేదు. తండ్రి వద్ద ఉన్నంతసేపు ఆ చిన్న కుమారునికి తాను ఎంత భాగ్యవంతుడో అర్థం కాలేదు. తనకి తండ్రి దగ్గర ఎంత దీవెనుందో, ఎంత క్షేమముందో, ఎంత సమృద్ధి ఉందో అర్థం కాల. అనుకున్నాడు, లోకంలోకి వెళ్ళిపోతే నా ఆస్తి నేను తీసుకొని దూరంగా వెళ్ళిపోతే నా లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనుకున్నాడు. కానీ తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయిన చిన్న కుమారునికి అర్థమైంది వాట్ అ బ్యాడ్ చాయిస్ హీ మేడ్. ఎంత చెడ్డ తీర్మానం తీసుకున్నాడో, ఎంత చెడ్డ నిర్ణయం తీసుకున్నాడో తనకు అప్పుడు అర్థమయ్యి, ఆస్తినంతా పోగొట్టుకున్న తర్వాత, ఒళ్ళు గుల్లైన తర్వాత అప్పుడు ఒక రియలైజేషన్లోకి వచ్చాడు. ఆ రియలైజేషన్ ఏంటంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఐ విల్ గో బ్యాక్ టు మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తానని తీర్మానము తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ భాగ్యాన్ని నీవు స్వీకరించాలనుకుంటున్నావా, లేదా దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ద చాయిస్ ఇస్ యోర్స్. అవకాశం అయితే దేవుడు అందరికీ ఇస్తున్నాడు, ఆహ్వానం అయితే దేవుడు అందరికీ ఇస్తున్నాడు. నా సన్నిధిలో నిలిచే భాగ్యము మీకు ఇస్తాను. జాగ్రత్తగా నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా నీవు గైకొనిన ఎడల, నా మార్గంలో మీరు నడిస్తే నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. ఈ ఉదయకాల సమయంలో కోరుకుందాం, అడుగుదాం, ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో లోక ఆకర్షణలకు లోనై రంగుల వలయమైన ఈ ప్రపంచాన్ని చూసి నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాత్రం నేను పోగొట్టుకోకుండా నాకు సహాయము దయచేయని. ఏది నిన్ను ఆకర్షిస్తుంది? వాట్ ఈస్ అట్రాక్టింగ్ యూ టుడే? దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్నది ఏది? అది ధనాశ అయినా, అదొక శరీరాశ అయినా, అదొక స్నేహమైనా, అదొకవేళ దేవునికి ఇష్టం లేని ఒక అలవాటైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం కంటే ఈ లోకంలో ఏది గొప్పది కాదు. ఈ లోకంలో ఇంకేది కూడా నీకు క్షేమాన్ని, ప్రయోజనాన్ని కలుగ చేయలేదు. చిన్న కుమారుడు అన్నీ పోగొట్టుకొని వెళ్ళిన తర్వాత బుద్ధొచ్చి తిరిగి వచ్చాడు. మనందరికీ కూడా బుద్ధి రావాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, ఎక్స్పీరియన్స్లో వారు నేర్చుకుంటే తప్ప ఏది నమ్మరు. దైవజనుడు ఏమన్నాడంటే, జ్ఞానవంతులైన వారు ఇతరుల యొక్క పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుంటారంట. A wise man will learn from others' mistakes. నేను కూడా మిస్టేక్ చేసి నాకు కూడా బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకుంటానని అనుకోరంట. ఇతరుల యొక్క పొరపాట్లను బట్టి, ఇతరులు చేసిన తప్పిదాలను చూసి, వారు పొందిన నష్టాలను చూసి వీళ్ళు జ్ఞానం తెచ్చుకుంటారంట. ఓహో, నేను కూడా అదే మార్గంలో వెళ్తే నా గతి కూడా అదే అవుతుందన్నమాట అని. జ్ఞానం లేని వారు ఏమనుకుంటారు? నా గతి ఎలా వద్దో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకొని మళ్ళీ వద్దాంలే అనుకుంటారు. నీ టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, నీ ఎఫర్ట్ వేస్ట్, నీ లైఫ్ వేస్ట్. నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనంలో మోషే భక్తుడు తన జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. దేవునితో ఒక చక్కని కాన్వర్జేషన్, మోషేకు దేవునికి మధ్యలో జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ మనం చూస్తూ ఉంటాం. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మోషే సహోదరుడైన అహరోను, మోషే సహోదరి అయిన మిరియాము మోషేను గురించి తక్కువగా మాట్లాడతారు. ఆ సమయంలో దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. గాడ్ స్టార్టెడ్ డీలింగ్ విత్ మిరియం అండ్ ఆరన్. మిరియాముతో, అహరోనుతో దేవుడు చాలా కఠినంగా వ్యవహరించినట్లు, మిరియామును మరి కుష్ఠరోగం పంపించి దేవుడు శిక్షించినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఆ సందర్భంలో దేవుడు మోషేను గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాడు. అదేంటంటే, మీతో లాగా కాదు కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాటలాడువాడను. మోషే నాతో నడిచిన వ్యక్తి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిమ్మల్ని మీరు మోషేతో ఎందుకు పోల్చుకుంటారు? వై డు యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మోజెస్? ఆయనకి నాతో ఉన్న సాన్నిహిత్యము, ఆయనకు నాతో ఉన్న అవినాభావ సంబంధము, అది ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ స్పెషల్.
చూడండి, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కొంచెం దేవునిలో నడవడం, కొంచెం దేవునిలో ఎదగడం ప్రారంభం అయిన తర్వాత సమ్ టైమ్స్ వీ ట్రై టు లుక్ డౌన్ అండ్ డిస్పైజ్ అదర్ పీపుల్. మనతో ఉన్న విశ్వాసులను కానీ, కొన్నిసార్లు కొంతమంది ఎలా తయారైపోతుంటారంటే దైవజనుల మీద, సంఘంలో ఉన్న దైవ సేవకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం వాక్యం నేర్చుకుంటున్నారు అనగానే, కొంచెం ఏదో దేవుని కొరకు వాడబడుతున్నారు అనగానే దైవ సేవకులను తోలనగా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఏముందండి, మేము కూడా చెప్పగలం, 4 ముక్కలు రాసేసుకొని నేను కూడా చేసేయగలను ప్రసంగం. 4 ముక్కలు రాసుకొని ప్రసంగం చేయడం కాదు నిజమైన సేవ అంటే. దేవునితో నడిచే అనుభవం నీకుందా? అహరోను, మిరియాములు మోషేకు విరోధంగా మాట్లాడితే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మోషే మీలాగా నాతో ఉన్న నాకు మీతో ఉన్న సంబంధము, నాకు మోషేతో ఉన్న సంబంధానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఐ నో హూ మోసెస్ ఇస్. దేవుడు నన్ను మోషే ఎంతో నమ్మకంగా వెంబడించాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఐ స్పీక్ విత్ మోసెస్ ఫేస్ టు ఫేస్ అనే మాట దేవుడు మోషేను గురించి ఒక చక్కని సాక్ష్యము ఆ సందర్భంలో ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మోషేకు దేవునికి మధ్యలో జరిగిన ఒక సంభాషణ. దాదాపు 20 లక్షలకు పైగా ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి బయటకు తీసుకొస్తే మోషే మోసిన భారము మామూలు భారం కాదండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ బర్డన్, నాట్ అట్ ఆల్ అన్ ఈజీ బర్డన్. 2 పిల్లలతో భార్యాభర్తలు ఒక ఊరికి ప్రయాణం అంటేనే మామూలుగా ఉండదు. ఆ ప్రిపరేషన్ కానీ, ఆ స్ట్రెస్ కానీ, ఆ ప్రయాణంలో అలర్ట్గా ఉండాలి. ప్రయాణ భారం అనేది అంత ఈజీగా ఉండదు. అందుకని కొన్నిసార్లు పెద్ద వయసు ఉన్నవారు ప్రయాణం అనగానే వారికి రాత్రంతా నిద్ర పట్టదు. రేపు పొద్దున ప్రయాణం అంటే, అమ్మో రేపు ట్రైన్ ఎలా ఎక్కుతామో, ట్రైన్ ఎక్కేటప్పుడు ఎక్కడైనా పడిపోతానేమో, ఏమైనా కాలు ఇరిగిపోద్దేమో, ఆ ట్రైన్లో మరి ఎలా ఉంటుందో, ట్రైన్లో గుండెదాడు వస్తే ఏంటి, ట్రైన్లో బీపీ పెరిగితే ఏంటి, లేకపోతే ట్రైన్లో మా లగేజ్ ఎవడో పట్టుకుపోతే ఏంటి, ట్రైన్ ఎలా దిగుతాను, ట్రైన్ దిగేటప్పుడు ఎవడైనా తోసేస్తాడేమో. కొన్నిసార్లు పెద్ద వయసులో ఉన్న వారితో నేను మాట్లాడుతూ ఉంటాను. వారు చెప్తూ ఉంటారు, అమ్మ నాకు ప్రయాణాలంటే చాలా చాలా భయం, రేపు ప్రయాణం అంటే నాకు ఇవాళ నిద్ర పట్టదమ్మా అని చెప్తూ ఉంటారు చాలామంది. ప్రయాణం అంటే అంత ఈజీ కాదు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. క్యాన్ యూ ఇమాజిన్? 40 సంవత్సరాల ప్రయాణం ఎంతమందితో? లాక్స్ ఆఫ్ పీపుల్, లెక్కకు మించిన ప్రజలు, లెక్క పెట్టలేనంతమంది ప్రజలు. వారు ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో పుట్టేవారు పుడుతూ ఉన్నారు, చనిపోయేవారు చనిపోతూ ఉన్నారు. క్యాన్ యూ ఇమాజిన్? ఆ అరణ్యం గుండా వాళ్ళు ప్రయాణం, యాజ్ దే వర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్ గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోషే ఒకానొక సందర్భంలో దేవునితో ఒక అద్భుతమైన సంభాషణ చేస్తున్నాడు. ఆ సంభాషణ ఏంటంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. మోషే గోజాడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యము. నీ ఇంట్లోంచి అడుగు పెట్టేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నాకు బైక్ ఉందండి, నాకు కారు ఉంది, నాకు బస్సు రెడీగా ఉంటుంది, నేను వెళ్ళిపోతాను. దేవుని సన్నిధి నాతో రావాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర బస్ పాస్ ఉంది, నా కార్లో డీజిల్ ఉంది, నా బైక్లో పెట్రోల్ వేయించుకున్నాను, కార్ కీస్ ఉన్నాయి, బైక్ కీస్ ఉన్నాయి, రోడ్ రెడీగా ఉంది, ఆఫీస్ తలుపులు తెరిచి ఉంటే నేను వెళ్ళగానే ఉద్యోగం చేసుకోవడానికి. దేవుని సన్నిధి కోసం నేను అంత ప్రాకులాడాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా కొంతమంది, సమ్ పీపుల్ జస్ట్ రష్ ఇన్ టు ద డే. రోజు లేడికి లేచిందే పరగంట, అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. లేవడం పనులు 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 పనులు, ఎప్పుడో ఎండ్ ఆఫ్ ద డేలో దేవుడితో మాట్లాడతారు. మోషే తన ప్రయాణంలో దేవుని సన్నిధిని ఎంతగా కోరుకుంటున్నాడంటే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. అయ్యా, నీ కటాక్షము మా ఎడల కలిగినదని దేని వలన మాకు తెలియబడును. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని సన్నిధిలో అడిగావా, అయ్యా నీ కటాక్షము నా మీద రానివ్వు, షో యువర్ మర్సీ అపాన్ మీ, నా కుటుంబం మీద, నా మీద నీ దయను, నీ కటాక్షాన్ని కుమ్మరించయ్యా. నాకు దేవుని కటాక్షం ఎందుకండి? మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇల్లుందండి, మాకు ఉండడానికి ఇల్లుంది, నేను చేసుకుంటున్న ఉద్యోగం ఉంది,
నన్ను మంచిగా ప్రేమించే భర్త ఉన్నాడు, లేకపోతే ప్రేమించే భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు నాకు దేవుని కటాక్షం అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని సన్నిధి యొక్క ఔన్నత్యము, దేవుని సన్నిధి యొక్క విశిష్టత, దేవుని సన్నిధి నీ జీవితంలో ఉండడం ఎంత ప్రాధాన్యతో నీకు అర్థమైందా? మోషే భక్తుడు అడుగుతున్నాడు, నీ కటాక్షం మా మీద ఉండనివ్వయ్యా, నీవు మాతో రావాలి అంతే, యూ హ్యావ్ టు కమ్ విత్ మీ. ఒక మాటలో చెప్పాలంటే మొండి పట్టు పట్టాడు దేవుని సన్నిధిలో, నీవు మాతో ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వు రాకపోతే మాత్రం మేము ముందుకి వెళ్ళము, నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో రావాలి. కొన్నిసార్లు మా పిల్లలు కూడా మొండి చేస్తూ ఉంటారు, డాడీ నువ్వు రావాల్సిందే, నువ్వు బయటకు తీసుకెళ్లాల్సిందే, నాకు వేరే వర్క్ ఉందమ్మా, నేను ఇప్పుడు రాలేనని చెప్పిన వాళ్ళ పట్టుదలని చూసి కొన్నిసార్లు ఎన్ని పనులున్నా దైవజనుడు పక్కన పెట్టి వెళ్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోక సంబంధమైన వాటిని పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి నీకు చాలా చాలా పట్టుదల ఉంది. యు ఆర్ స్ట్రైవింగ్, యు ఆర్ థ్రైవింగ్, యు ఆర్ వర్కింగ్ సో హార్డ్ టు ఎర్న్ అండ్ టు గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్. లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడిపోతున్నావు, చాలా కష్టపడిపోతున్నావు, చాలా పట్టుదల చూపిస్తున్నావు. అయితే అదే ఆసక్తి, అదే పట్టుదల అంతకంటే శ్రేష్టమైన దేవుని సన్నిధిని పొందుకోవడానికి నీ జీవితంలో ఉందా? మోషే భక్తుడు మనందరికీ ఒక చక్కని మాదిరి. ప్రవ్వా, నీ సన్నిధి మాతో పాటు రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళము. అప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి నీతో కూడా వచ్చును. ఉదయకాల సమయంలో మనందరం ప్రార్థన చేద్దాం. ప్రవ్వా, ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అన్నిటికంటే ఎక్కువ నీ సన్నిధి నాకు కావాలి. భోజనం లేకుండా అయినా బ్రతకొచ్చు మనిషి, ఒకవేళ ఈ లోక సంబంధంగా ఇంకేవి లేకపోయినా బ్రతకచ్చు, కానీ దేవుని సన్నిధి నీకు తోడుగా లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎండిపోతావు, నీవు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతావు. యూ విల్ బికమ్ స్పిరిచువల్లీ డ్రై. ఒకవేళ నీ జీవితం ఎండిపోయిన ఒక ఎడారిలా ఉందా? అన్నీ ఉండొచ్చు భౌతికంగా. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్నాయమ్మా, సమాధానం ఒక్కటే లేదు. అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయి, సంతోషము లేదు. అన్నీ ఉన్నా సంతోషం, శాంతి, సమాధానం లేకపోతే నీకున్నవన్నీ సున్నాయే కదా. ఎంతమంది లేరు ఈ లోకంలో కష్టపడి అన్నీ సంపాదించుకున్నారు, మనశ్శాంతి లేదు. ముఖం మీద ఒక ప్లాస్టిక్ స్మైల్, ముఖం మీద నవ్వాలి కాబట్టి నవ్వుతారు, బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నారు. కొన్నిసార్లు ఎక్కువ నవ్వే వారి మనసులో చాలా విషాదం, వారి జీవితాల్లో ఆ స్మైల్ వెనకాల, నవ్వు వెనకాల చాలా విషాదం ఉంటుందంట. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదండి, ప్రతి చిన్నదానికి నవ్వేస్తూ ఉంటారు, ప్రతి చిన్నదానికి బ్రాడ్ స్మైల్ పెట్టేస్తారు. అలాంటి వారిని చూసి నేను అనుకుంటాను, అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళు. వి ఫీల్ హ్యాపీ కదండి. ఆనందంగా ఉండే వాళ్ళతో ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఆనందం వస్తుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు 7 o'clock ఫేస్ వేసుకొని వాళ్ళతో కూర్చున్న వాళ్ళందరినీ కూడా అదే మూడ్లోకి దించేస్తుంటారు. అలా నవ్వుతూ ఉన్న వారిని కొన్నిసార్లు నేను కదిలించి, ఎలా ఉన్నారు మీరు, మీ జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే తీరని విషాదం, చాలా వేదన గూడు కట్టుకొని ఉంటుంది వాళ్ళ హృదయంలో. ఆ వేదనను కవర్ చేసుకోవడానికి, దాన్ని సబ్సైడ్ చేసుకుంటూ వాళ్ళు ప్రతిదానికి నవ్వేస్తూ ఉంటారు. ఏదో హ్యాపీగా ఉన్నట్లు బయట కనబడుతుంటారు, కానీ మనసులో మాత్రం తీరని బాధ, తీరని విషాదం. 16వ కీర్తన 11వ వచనం, ఈ మాట చదివి మనం ముగించుకుందాం. Psalm 16 and verse 11. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధి మనకి ఎందుకు అవసరం? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటే మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషము కలదు. ఒకసారి అంటే ఒక రాజుగారు అలాగా తన దేశంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట. ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రజలను, వారి పరిస్థితులను, వారి స్థితిగతులను అన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా రాజుగారు మారు వేషంలో వెళ్ళాడు ఆ ప్రజల యొక్క స్థితిగతులన్నీ గమనించాలని. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వృద్ధుడైన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఇంటికి ఒక చిరిగిపోయిన బట్టలతో వెళ్ళాడు. ఆ ప్రజలు ఎలా ఉన్నారు, వారి మనస్తత్వాలు ఏంటి, అవన్నీ గమనిద్దాం అనుకున్నాడు. వెళ్ళి తలుపు కొట్టగానే ఎవరో పేద ఆయన వచ్చాడు.
పాపం ఆకలిగా ఉన్నాడేమో అని ఆ వృద్ధుడైన వ్యక్తి చాలా సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి అన్నీ ఏర్పాటు చేశాడని, మంచి ఆహారం పెట్టాడు, పట్టెడు మరి కడుపు నిండా వేడి వేడి అన్నం పెట్టాడు. అయ్యా నీ వస్త్రాలు కూడా బాలేవు, నీకు మంచి వస్త్రాలు ఇస్తానని అతనికి ఉన్న దానిలోనే మంచిగా చూసుకున్నాడు. అన్నీ చూసుకున్న తర్వాత ఆ ముసలాయన యొక్క ప్రేమను చూసి రాజు షాక్ అయిపోయాడు. దీన స్థితిలో, ఏమీ లేని స్థితిలో వచ్చిన నాకు, ఐఎమ్ అ స్ట్రేంజర్, నేను ఎవరినో కూడా తెలియదు, కానీ ఇంత దయను చూపించాడేంటి, ఇంత ప్రేమ చూపిస్తున్నాడేంటని ఆ వృద్ధునికి రాజు సీక్రెట్ చెప్పేశాడు. ద కింగ్ రివీల్డ్. ఏమని చెప్పాడంటే, నేను రాజుని, ఒకసారి నా దేశ పరిస్థితులు ప్రజలను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, బట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ లవ్. నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు ఇచ్చిన ఆదరణతో నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఓ తాత నీకేం కావాలో అడుగు, నీకేం కావాలంటే అన్నీ ఇస్తానన్నాడు. అన్నీ ఇస్తాననగానే ఆ తాత ఏం కోరుకున్నాడంటే, రాజా నువ్వు నా ఇంటికి వచ్చి ఒక్కరోజు ఉండాలి, నువ్వు నా ఇంటికి వచ్చి ఒక్కరోజు ఉండాలి, నాకు ఇంకేం వద్దు. రాజా అడిగాడు, పొలాలు కావాలా, భూములు కావాలా, ఆస్తిపాస్తులు కావాలా, వెండి బంగారాలు కావాలా, వజ్రాలు మాణిక్యాలు కావాలా, ఏం కావాలో అడుగు, అన్నీ ఇస్తానంటే, నాకు ఏం వద్దు రాజా, నువ్వు వచ్చి నా ఇంట్లో ఒక్కరోజు ఉండు అంటే, రాజు అన్నాడు వస్తాను, పలానా రోజు వస్తానని చెప్పాడు. అయితే రాజు రావడానికి, రాజు ఒక రోజు ఉండాలంటే వీళ్ళ ఇల్లు ఆ ఉన్న పూరి గుడిసెలా ఉంటే రాజు ఉండలేడు కదా. వీళ్ళ ఇంటిని రాజు తగినట్లు, రాజు ఉండగలిగినట్లుగా అన్ని సదుపాయాలతో వీరి ఇంటిని మొత్తం హంగులు ఆర్భాటాలు అన్నీ చేసి ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది కట్టారు. ఇతనున్న ఆ గుడిసెని తీసేసి అందులో అన్ని ఫెసిలిటీస్ ఫుల్లీ ఎక్విప్డ్. అతని ఇంటికి రాజా అంతఃపురం నుండి ఒక మంచి రోడ్డు వేసి అద్భుతంగా ఆ ఇంటిని అన్ని రకాలైన సంపదలతో నింపేశారు. కారణం ఏంటంటే, రాజు ఒక రోజు అక్కడ ఉండాలంటే రాజా అంతఃపురంలో ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా అన్ని ఏర్పాట్లు ఈ తాత ఇంట్లో చేశారు. చేసిన తర్వాత రాజు వచ్చాడు, తాత కోరుకున్నట్లే ఒక రోజు ఉండెళ్ళాడు. కానీ ఆ తర్వాత తాత యొక్క స్థితిగతులన్నీ మారిపోయి, హిజ్ లైఫ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. ఎందుకంటే రాజు ఇచ్చేవేవి కోరుకోలేదు, కానీ రాజా నువ్వు కావాలని కోరుకున్నాడు. నువ్వు ఒక్కరోజు వచ్చి నాతో ఉండు చాలు, కొంచెం నువ్వు టైం స్పెండ్ చేయి నాతో చాలా అన్నాడు. రాజు దగ్గర ఏ మరి భోగ భాగ్యాలు ఉన్నాయో అవన్నీ తాత ఇంటికి వాటంతటా అవే నడుచుకుంటూ వచ్చేసాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ దేవుడు ఇహ పర సంబంధమైన ప్రతి శ్రేష్టమైన దీవెనల నిధి ఆయన నువ్వు కోరుకుంటే నీకేం కావాలో అన్నీ నీ వెనకాల వస్తాయి. లోక సంబంధమైన వ్యక్తులు ఏవేవో కోరుకుంటూ ఉంటారు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. అవి సంపాదించుకుంటారు, కానీ వాటి వల్ల నిజమైన శాంతి, సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు. కానీ నువ్వు దేవుని కోరుకుంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. నువ్వు దేవుని కోరుకో, నీకు దైవికమైన ఆశీర్వాదాలే కాదు, దేవుని ప్రసన్నతే కాదు, ఆయన సన్నిధే కాదు, ఆయన సన్నిధి కాంతే కాదు, ఆయన ఇచ్చే శాంతి సమాధానమే కాదు, ఈ లోక సంబంధంగా నీకు ఏది అవసరమో అదంతా కూడా ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని అడుగుదామా, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. అందరం కళ్ళు మూసుకొని, నీవుంటే నాకు చాలయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. విన్న వాక్యాన్ని మన హృదయంలో ధ్యానం చేసుకుంటూ, నీవు కావాలి ప్రభా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు కావాలి. లార్డ్ జీసస్ ఐ నీడ్ యూ, లార్డ్ జీసస్ ఐ నీడ్ యూ, యేసయ్య నువ్వు నాకు కావాలి అని దేవుని సన్నిధిలో అడుగుదాం. నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానన్నావు, నీ వాగ్దానం నెరవేర్చు ప్రభా. మా జీవితాలలో, మా కుటుంబంలో అయ్యా నీ సన్నిధి ఉంచు ప్రభా. ఈ లోకంలో ఎన్ని భోగ భాగ్యాలు మేము సంపాదించుకున్నా నీ సన్నిధికి సరితూగే ఐశ్వర్యం ఏది లేదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఆనాడు సొలొమోను సేవకులను భాగ్యవంతులని షేబదేశపు రాణి చెప్పింది, కానీ నీ సన్నిధిలో నిలిచే మేము మరింత భాగ్యవంతులం ప్రభా. నీ సన్నిధిలో నిలిచే కృపను మాకు ఇవ్వండి. ఎంతమంది నీ సన్నిధికి దూరంగా లోక ఆశలకు, లోక ఆకర్షణలకు లోనై సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు, వారిని తిరిగి నీ సన్నిధికి నడిపించు ప్రభా. చాపబడిన చేతులతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నావయ్యా. నీ చేతుల్లో మేము ఒదిగిపోవడానికి, నీ ప్రేమలో మేము స్థిరపడి, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను మేము అనుభవించడానికి సహాయం చేయమని విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచయ్య. మంచి నేల పడిన విత్తనం వలె నీ వాక్యం మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి.
తిరిగి మీ దాసుడు బలమైన సందేశాన్ని అందించబోతుండగా మా అందరితో మాట్లాడుమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.